చాలా తక్కువ సమయంలో ఈ మీటింగ్ చేసిన ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ అసాగు ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్రికాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, కేపీఆర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, మెషర్స్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మెషర్స్ ద ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, ఆంధ్ర పేపర్ లిమిటెడ్, విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, Tagore Laboratories, Tagore Leafius Pharma Private Limited, Divis Laboratories, Kakinada Seaports. ఈ కంపెనీ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ హృదయపూర్వక ఆహ్వానితులకు నమస్కారాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మేము ఈ కార్యక్రమం వెనక ముఖ్య ఉద్దేశం, ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు ఇంకొక సంవత్సరం రాబోతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు దేశం నలుగుల నుంచి పుష్కర స్థానానికి పుణ్యస్నానం చేయడానికి రాబోతూ ఉన్నారు. ఈ పుణ్య స్నానానికి గోదావరి ఎలాంటి కాలుష్యాలు ఉన్నాయని పరిశీలనకు వచ్చాను. వచ్చినప్పుడు మాకు దృష్టిలో ఉన్నది ఒకసారి మీ అందరికీ తెలియజేయాలి. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్ 6 million liters per day టు బి ట్రీటెడ్ బిఫోర్ డిశ్చార్జ్. అది ఎంత చేస్తే కొంత తేడా ఉంది ఆ డిశ్చార్జ్లో, పూర్తిగా శుద్ధి చేయకుండా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఆంధ్ర షుగర్స్ 0.5 million liters శుద్ధి చేసిన ఎఫ్లూయెంట్స్ అన్నారు, కానీ దాంట్లో కూడా చాలా తేడా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఇండస్ట్రీస్ షుడ్ కంట్రిబ్యూట్ టు ద ఎన్వైరన్మెంట్ and shall take responsibility in pollution control along with the green cover in the designated extent. And also aqua industries also should be more responsible. ఇవన్నీ మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తామంటే మిమ్మల్ని అవగాహన పెంచడానికి, అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఇంకొకలాగా మిమ్మల్ని ఒక భయభ్రాంతం గుర్తు చేయడానికో కాదు. ఈ గోదావరి కానీ కృష్ణ కానీ జీవనదులు, చేతులు ఇలాంటి జీవనదులని కాలుష్యాలతో వదిలేసి పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, చాలా నియంత్రణతో కూడిన పర్యావరణాన్ని పరిరక్షించుకునే అభివృద్ధి అనేది మా కూటమి ప్రభుత్వం తాలూకు సిద్ధాంతం. ఇంతకుముందు దాకా చేశారు అందరూ, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పుట్టింగ్ కంట్రోల్ ఆర్ we are trying to be dominating. We are not here to enforce. Here we are seeking your cooperation to follow the protocols. దీంట్లో భాగంగా మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్ర పేపర్ మిల్ కానీ, ఉదాహరణకి డెల్టా పేపర్ మిల్ కానీ, డెల్టా పేపర్ మిల్ క్లోజ్ అయిపోయినా కానీ జీవనదిని చంపేస్తుంది. గోస్తని ఒక కాలం చంపేస్తుంది. అంటే ఎంత అయిపోయింది. అప్పుడు నీళ్లు ఈతలు కొట్టే ఆ గోస్తని పాయ భీమల దగ్గర పాయ ఈరోజు అది ఉరికాలలో అయిపోయింది. భయం కూడా ఏంటంటే అలాంటివి ఇప్పుడు చూస్తూ ఉంటాం. దాని కూడా దగ్గర మన ఫ్యాక్టరీస్ అన్ని చూస్తూ ఉంటే పొల్యూషన్స్ మురికి, ఊళ్ళో ఉన్న మురికంతా గోదావరిలోకి వచ్చేస్తుంది. వర్షం వస్తే ఓవర్లోకి చెత్త, ప్లాస్టిక్ చెత్త కూడా లోపలికి వచ్చేస్తాం. ఇలాంటి చోట్ల పుష్కరాలను కండక్ట్ చేయడం అంటే చాలా సాహసోపేతమని చేయలేదు. ఇది మనం సరిగ్గా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. ఇప్పుడు మనం దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏవైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కనెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నామా
అది కూడా మాకు చెప్తే కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చెక్స్ జరుగుతున్నాయి లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డైలాగ్. మీరు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, అలాగే మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా, కూటమి నేతలు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎక్స్టార్షన్ విధానాలు ఏదైనా ఉన్నాయా, అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. మేము కోరుకునేదల్లా మిమ్మల్ని అలా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సైడ్ నుంచి పై స్థాయి నుంచి ఎక్కడ మీకు అలాంటి ఇబ్బందులు ఉన్నాం. అలాగే మేము కోరుకుంటుంది ఎఫ్లూయెన్స్ మటుకు దయచేసి వ్యర్థాలను శుద్ధి చేయకుండా మటుకు మీరు గోదావరి నదుల్లోకి దయచేసి వదలదు. ఇది మా రిక్వెస్ట్. దీనిని మీరు మీకున్న ఇబ్బందులు ఏంటి, లేదంటే మీకున్న సమస్యలు ఏంటి, మీకున్న ఆర్థికపరమైన పరిమితులు ఉన్నాయా, లేదంటే లాజిస్టిక్ పరిమితులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు ఒకసారి తెలియజేయగలిగితే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ సేఫ్ అండ్ హెల్దీ పుష్కరం. పొల్యూషన్ లేని పుష్కరాలని మనం సాధించడానికి మీ సహాయ సహకారాలు కావాలి. అందువల్ల మీకు let us have a dialogue with each other and what you could do, and in the same way I am open to dialogue also. మీరు మా సైడ్ నుంచి మేము ఏం చేయమంటారు, ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, లేదంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు ప్రజాప్రతినిధులు, ఏదన్నా కానీ దయచేసి మీరు మనసుకి చెప్తే మేము కరెక్ట్ చేసుకుంటాం. అలాగే మేము అడిగినవి కూడా మీరు ఎంత కన్సిడర్ చేయగలరు అనేది కూడా మేము ఒకసారి చెప్పమని కోరుకుంటున్నాం. సో కలెక్టర్ గారిని ఇన్షియేట్ చేయండి. You can relax and talk. Sit and talk. First of all, it is great pleasure to call us. We are humble in your presence. Everybody is invited. We are very humble. Myself, P.K. Shukla, Vice President at the Value. This is 200 kV plant. Ethanol, dedicated ethanol plant. All ethanol going to OMCs. And two things are very important. We are having complete ZNG with the best CPU, what is middle and best technology, and everything is in organic, inorganic, everything is in control. To regular visits of pollution control board and everything. And next, we can say few dialogues between industry and all that. We can do everything what CSR levels, religious level, we are doing good. What ma'am says, the lecturer ma'am says, or what administration says, everything is being continuous pursuit of anything, sir. We are ready to give all the support, and we are having few and dialogues with the ministerial forum also, and we are doing with some ethanol manufacturer associations. We are meeting with all the persons. They are very much cooperative, and we love that industry in Andhra Pradesh under your guidance is very well under go forward more. Thank you, sir. Thank you very much. మైక్ తీసుకోండి సార్. నా పేరు సుబ్రహ్మణ్యం, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద ఇక్కడ పనిచేస్తున్నాను. నేను గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర పెస్టిసైడ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా పూర్వమంది ఫండ్స్లో 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే ఫెర్టిలైజేషన్ మెథడ్లో
ఈ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొల్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము అజార్డస్ నాన్ అజార్డస్ కేటగిరీలో అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాం, టైమ్లీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది మేము గత 10 సంవత్సరాలుగా కేవలం 45 కోట్లు యాక్చువల్గా ఓన్లీ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్ ఇన్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత అదేవిధంగా లాస్ట్ 3 years నుంచి 1,000 crores ఇన్వెస్ట్ చేసి కంపెనీ మొత్తం ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చిందండి. సో ఈ రకంగా ఏంటంటే మేము ఏ రకమైన పొల్యూషన్ చేయకూడదని యాక్చువల్గా పేపర్ మీద అనేటువంటి న్యాచురల్గా ఏంటంటే మేము మా మీదకి వస్తుందని తెలుసండి. బట్ ఏంటంటే మేము ట్రీట్ చేసే విధానం కానీ రిటర్న్షన్ టైం కానీ మేము యూఎస్ కంపెనీస్లో ఈక్వలెంట్గా వస్తుందండి. ఆ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. ఆ తర్వాత మా దగ్గర మానిటరింగ్ సిస్టమ్ ఉందండి. ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసి రిపోర్ట్స్ అన్ని మా దగ్గర పెట్టుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తూ వస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ సంబంధించి కూడా అనేక గ్రామాలకు యాక్చువల్గా మేము ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాలువ ప్లాంట్స్ అప్లై చేసి వాళ్ళని ఆపరేట్ చేసుకోవడం అనేక గ్రామాలకు ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. పాలసీ ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నామండి. సిస్టమ్ పొల్యూషన్ కంట్రోల్ ఎప్పటికప్పుడే మానిటరింగ్ చేసుకుందండి, రిపోర్ట్స్ తీసుకుంటూనే ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తూనే ఉన్నాము. నా హంబుల్ సబ్మిషన్ ఏంటంటే ఒకే ఒక నామినీ వెళ్ళిపోతుందని పేపర్ మిల్లులోనే పొల్యూషన్ వస్తుందని అది కరెక్ట్ కాదు. లేదు అట్లా యాక్వా ఎక్కువ, అందుకే మీరు చూస్తే లాస్ట్లో యాక్వా కూడా చెప్పాను. అంటే ఇది ఎందుకన్నానంటే డెల్టా పేపర్ మిల్ ఈస్ ద వెరీ ప్రామినెంట్, దట్స్ వై మేబీ క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలైవ్. సో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారా? బెస్ట్ ప్రాక్టీసెస్ మా దగ్గర ఉన్నాయండి. యాక్చువల్లీ యూఎస్ కంపెనీ నుంచి మనకు ఇంటర్నేషనల్ పేపర్ వచ్చినప్పుడు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సేఫ్టీ దగ్గర కానీ ఎక్కడ కూడా మా దగ్గర అయితే నాన్ కంప్లైంట్స్ అనేది ఉండదండి. ఆ తర్వాత కూడా ఏంటంటే నా మనవి ఏంటంటే పుస్తకాల టైంలో మా పిల్లలు ఆపేస్తాను ముందుగా మీకు చెప్తాను, మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సార్ అలా కాదు, ఎందుకు ఆపేయాలనుకుంటారు పొల్యూషన్ లేకపోతే? అది కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇన్ని కోట్ల మంది వస్తున్నప్పుడు ఇండస్ట్రీ మీదే ఉంటుందని ఫోకస్ అంటారు. ఆ టైంలో మేము ఆఫీస్ మేము మెయింటైన్ చేసుకోవడం ఎలాగో సంవత్సరానికి ఒకసారి మెయింటైన్ చేసుకోవాలండి ఎలాగో, అది ఆ టైంలో ప్లాన్ చేయాలనేది మాది. ఓకే, సో ఇద్దరికి లబ్ధిగా ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా ఆపేసాను, 2015లో కూడా మేము పేపర్ని ఆపేసాము. యాక్చువల్గా ఎటువంటి రిస్క్ ఉండకూడదని మా దగ్గర. అంటే మీ సైడ్ నుంచి జీరో పొల్యూషన్ సార్ అసలు? సార్ జీరో పొల్యూషన్ అని చెప్పి ఇంపాసిబుల్ అండి. అది యాక్చువల్లీ ఎన్ని ఇండస్ట్రీ ఏదైనా క్లైమ్ చేసినా జీరో పొల్యూషన్ అనేది ఇంపాసిబుల్ టాస్క్. అంటే పర్మిసిబుల్ పొల్యూషన్ అంటే విత్ ద నామ్స్ ఆపరేట్ చేయాలండి. యాక్చువల్గా సిబిసిబి గైడ్ లైన్స్ ప్రకారం ఆపరేట్ చేయాలండి పూర్తిగా. అది ఎలక్ట్రిసిటీకి ఎప్పుడైనా మానిటరింగ్ చేసి ఈవెన్ సిబిసిబికి ఒకటి మనకి ప్రధానమైనటువంటి సమస్య ఎప్పుడో 34 ఏళ్ళ నాడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ట్రీటెడ్ ఎఫ్ఐఎస్ అక్కడ వదులుతున్నారు. మొదలతో కాకుండా కొత్తగా ట్రీట్ చేసి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ తీసుకురావాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాని గురించి చెప్పండి సార్. దీని గురించి యాక్చువల్గా ఏంటంటే మేము నీరుని ఎంగేజ్ చేస్తామండి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా సిప్రీని ఎంగేజ్ చేస్తుందండి. యాక్చువల్గా 4 years పూర్తిగా పేపర్ బేసిస్ అన్ని స్టడీ చేసి జెడ్ఎల్ఈ పాజిబిలిటీ గురించి సిప్రీ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చిందండి. ఎందుకంటే పేపర్ బేసిస్ జెడ్ఎల్ఈ ఇంప్రూవ్మెంట్ చేయమనేది వీలు కాదని చెప్పి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఎందుకంటే ఒక మీటర్ క్యూబ్ కాస్ట్ అయితే R1 మనం ట్రీట్ చేయాలంటే 70 రూపాయలు అవుతాయండి. ఆ రకంగా చేయాలంటే ఇండస్ట్రీ వైబుల్ అవుతుంది. సో ఏంటంటే ఇది డిఓడి సిఓడి కలర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చి చేయగలమే తప్ప అది యాక్చువల్గా ఏంటంటే జీరో జనరల్ పేపర్ ఇండస్ట్రీ ఫీజిబిలిటీ లేదండి, పాసిబుల్ కూడా కాదు. ఈవెన్ యాక్చువల్గా ఈవెన్ మీరు యూఎస్ కానీ ఎక్కడ కెనడా కానీ ఎక్కడైనా గోల్డ్ కంపెనీస్ ఇవన్నీ కూడా యాక్చువల్గా అంటే 1 month రిటర్న్స్ ఉంటాయి. బయటకు వచ్చి వాటర్ రిటర్న్స్
ఈ 1 month యాక్చువల్గా సంస్థ కాంట్రాక్ట్ అయినప్పుడు యాక్చువల్గా కొంత కలర్ రిమోట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మాకు ఆ ప్రొవిజన్ ఇండియాలో ఏ మిల్కి లేని ప్రొవిజన్ మాకు మాత్రమే ఉన్నది. యాక్చువల్గా ఫుడ్ పంటలో యాక్చువల్గా 80 days రిటైన్ చేసి పెర్క్యులేషన్ మెథడ్లో బయటకు వెళ్ళండి. ఈవెన్ ఈ రికెట్ ఐటీసీ అది ఇండియా ఆయన వర్షం చెప్తున్నారు కానీ హెవీ మెటల్స్ కూడా ఉంటాయి కదా మెటల్స్ హెవీ మెటల్స్ అంతా ట్రీట్ చేశారు కదా. అంతా ట్రీట్మెంట్ అయినట్టు జరుగుతుంది. జనరల్ ఇంప్రెషన్ అంటే దృష్టికి తీసుకురావాలి. గతంలో కూడా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఒకటంటే సిఎస్ఆర్ విషయంలో మీరు స్పందించాలి. నంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ డిశ్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెంటర్ కూడా చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఉన్న ఆందోళన ఎన్వైరన్మెంట్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎన్జిటి ఇవన్నీ వచ్చినాక ఎప్పటికప్పుడు మన అందరినీ కూడా అబౌట్ ద ఫ్యూచర్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు స్టాండర్డ్స్ మేము చేయలేము అని అంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మీరు డిశ్చార్జ్ చేయమని అంటే అది అన్నాళ్ళకి వీళ్ళకి ఎంత ఉన్నాయి? సెకండ్ బయాలజికల్ కెమికల్ ఆక్సిడెంట్ 3 ఉండాలి సార్. స్నానం చేయడానికి తాగడానికి సరిపోతుంది. డెల్టా పేపర్ డెల్టా పేపర్ లేదన్నమాట కదా. అది క్లోజ్ అయిపోయింది. అది చేసి సరే తమకు కూడా తెలిసింది. ఈ పేపర్ మీద ఇంటర్నేషనల్ పేపర్ కింద ఉన్నప్పుడు ఈజిఎస్ కంపెనీ యాక్చువల్గా మేనేజ్ చేసినప్పుడు ఈ ఇంప్లిమెంటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రీ. అందుకే చెప్తున్నాను ఈ రోజు ఇండియాలో ఏ పేపర్ మిల్కి లేని సిస్టమ్స్ అని ఈ పేపర్ మిల్కి ఉన్నాయండి. మొత్తం ఏ పేపర్ మిల్కి లేవండి. యాక్చువల్గా 860 పేపర్ మిల్స్ ఇండియాలో ఉన్నప్పుడు యాక్చువల్గా యాజ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దీనికి అన్ని స్టాండర్డ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సస్టైన్ అవుతున్నాయండి. అదే చెప్తున్నాను లాస్ట్ 1 years నుంచి 1000 crores ఇంప్లిమెంట్ చేసి యాక్చువల్గా అప్డేట్ చేయడం జరిగింది. ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఓల్డ్ ఎక్విప్మెంట్స్ కాదు, అన్ని అప్డేట్ చేస్తారు మొత్తం కూడా. ఓకే.